ఆగస్టు 25, 2024న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్స్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మూసప్ ట్యాంక్ హైదరాబాద్ నందు వన్డే సెమినార్ జరిగింది. ఈ వన్డే సెమినార్లో ఓబీసీ కులగణన జరగాలని వారు ఈ సెమినార్ నిర్వహించుకున్నారు. ఈ సెమినార్కు చీఫ్ గెస్ట్గా పొన్నం ప్రభాకర్ గౌడ్, మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ అటెండ్ కాగా, గెస్ట్ ఆఫ్ ఓనర్గా జస్టిస్ సూరపల్లి నంద గారు, వాకుల భరణం కృష్ణమోహన్ రావు గారు, చైర్మన్ బీసీ కమిషన్ తెలంగాణ, ఇంకా బిఎస్ ప్రసాద్, బి శంకర్, చలకని వెంకట యాదవ్, టి జావెన్, రేపుల భాస్కర్, పొన్నం దేవరాజ్ గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు పూస మల్లేష్ అధ్యక్షత వహించారు. తను మాట్లాడుతూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఓబీసీ వాళ్లకు కేటాయించిన కేటాయింపు ఎంత ఉంది అని లెక్కలతో సహా వివరించడం జరిగినది. అంతకుముందు మన 2000 ప్రాంతం లోపల ₹1 ఖర్చు పెట్టడం అంటే ఇంత ఖర్చు పెడుతున్న రాజకీయ స్థితి ఉండేది. కోటి పోయింది. ఈరోజు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత ఖర్చు పెడుతుంది తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యే కూడా 30 కోట్లు, 20 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి వెళ్ళిపోయింది. అంటే మనం అనుకోకుండానే మనం ఎలిమినేట్ చేయబడుతున్నాం సిస్టమ్ నుంచి, ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయబడుతున్నాం. ఒకవేళ బ్యాక్ క్లాస్కి టికెట్ ఇస్తానే నా దగ్గర అంత డబ్బు లేదు, మనం పోయి డిమాండ్ చేయాల్సిన టికెట్ని ఇస్తానన్నా కూడా మాకు అక్కడ లేదు ఇది, ఎందుకంటే అంత డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బుతో నేను కంటెక్ట్ చేసేది లేదు. అంటే వాళ్ళు ఎట్లా డిజైన్ చేసారు వ్యవస్థను, సిస్టమ్ ఎట్లా డిజైన్ చేశారంటే పొలిటికల్ ఈ రూలింగ్ క్లాసెస్ మనమే వాలంటరీగా నేను దీని నుంచి దూరం అవుతున్నా, నాకు అక్కర్లేదు అనే స్థితికి తీసుకుపోయారు. ఆ స్థితి నుంచి రావడానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ పేరు మీద జరిగిన పెద్ద నష్టం. గ్లోబలైజేషన్లో కార్నలైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని నేను స్టడీ చేస్తే, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల టాప్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం స్టడీ చేస్తే అందులో ఒక్క ఓబీసీ లేడు. అదే కార్పొరేట్ హాస్పిటల్స్లో స్టడీ చేస్తే ఒక్క ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, ఓబీసీ లేడు. ఇండస్ట్రీస్ని స్టడీ చేస్తే కూడా అందులో ఒక ఎస్సీ లేడు, ఎస్టీ లేడు. నేను డీటెయిల్ చెప్పడం టైం ఎక్కువ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. అక్కడ ఉన్నది మొత్తం కమ్మలు, రెడ్లు. ఇండస్ట్రీలో కమ్మలు, రెడ్లు కనపడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లోపల కూడా కమ్మలు, రెడ్లు, రాజులు, వెలమలు కనపడుతున్నారు. ఎడ్యుకేషన్ లోపల కమ్మలు, రెడ్లు, బలిజా కనపడుతున్నాడు. అదేవిధంగా బిల్డర్స్ని చూస్తే కూడా బిల్డర్స్ లోపల రెడ్లు, కమ్మలు, రాజులు, వెలమలు. ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక బీసీ లేడు, ఒక ముస్లిం లేడు. ఆ విధంగా ఏ రంగాన్ని తీసుకొని చూసినా కానీ, న్యూస్ పేపర్ ఇండస్ట్రీని చూసినా కానీ న్యూస్ పేపర్స్ లోపల రెడ్లు, కమ్మలు, కోటోళ్ళు, ముస్లింలు. తర్వాత టీవీ ఛానల్స్ చూస్తే ఇందులో న్యూస్ పేపర్స్ లోపల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేరు. టీవీ ఛానల్స్ చూస్తే కూడా టీవీ ఛానల్స్ లోపల కూడా కమ్మలు, వెల్మలు, రాజులు. అందులో ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్సీ ఉండొచ్చు ఎక్సెప్షన్, ఎస్టీ లేడు, బీసీ లేడు, మైనారిటీ లేడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ అదే పరిస్థితి. సో ఏ రంగాన్ని తీసుకున్నా కానీ ఈ 2-3 కులాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ 2-3 కులాల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో భయంకరంగా వెల్త్ కాన్సన్ట్రేషన్ జరిగింది, క్యాపిటల్ కాన్సన్ట్రేషన్ జరిగింది. రాజకీయాలు వ్యాపారంతో కూడుకున్న రాజకీయాల్లాగా తయారైపోయినది. దాంతో డబ్బు ప్రమేయం పెద్ద ఎత్తున రావడంతో ఎలక్టోరల్ పవర్ను ఎట్లా కొనాలనే స్థితి ఏర్పడడం, మీడియాని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే స్థితి ఏర్పడడం, నెరేటివ్ని ఏ విధంగా బిల్డప్ చేయాలనే స్థితి ఏర్పడడం. దీంతో పూర్తిగా ఓబీసీస్ ఎలక్టోరల్ పాలిటిక్స్కు ఇర్రెలవెంట్ అయిన స్థితి ఈ రాష్ట్రం లోపల, దేశం లోపల ఉన్నది. ఇది ఉన్న పరిస్థితి ఈరోజు. అయితే అంటే ఎజెండా అనేది, ముఖ్యంగా ఎజెండాను మనం ఎగ్జామిన్ చేస్తే భారతదేశ స్థితిని మనం నిజంగా మనం అర్థం చేసుకోవాలంటే 1990 మనకు
ఒక డివైడింగ్ లైన్ లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. 1990 ఎందుకంటే 1990 నాడు ఆగస్టు 7 జనతాదళ్ నాయకత్వం లోపల విపి సింగ్ గారి నాయకత్వం లోపల మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది పార్లమెంట్ లోపల. మండల్ కమిషన్ రిపోర్ట్ అందులో ఒక రికమెండేషన్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. సర్వీసెస్ లోపల రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్కడ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. 1990 వరకు ఈ దేశంలో ఓబీసీలు లేరు. ప్రభుత్వం దృష్టిలో ఈ దేశంలో ఓబీసీలు లేరు. ప్రభుత్వమే కాదు, రైటర్స్ దృష్టి లోపల కూడా ఓబీసీలు కనిపించకుండా పోయారు. ఇండియన్ ఐడియాలజీ అని ఒక పెరీ ఆండర్సన్ అనే ఒక అతను బుక్ రాస్తే ఆ బుక్ మొత్తం చదివితే ఓబీసీల మీద 3 లైన్లు రాసిండ్రు. ఆ 3 లైన్లు కూడా మండల్ కమిషన్ చుట్టూ రాసిన 3 లైన్లు. అంటే ఓబీసీలు అనేటోళ్ళు ఈ దేశంలో లేకుండా దాచిపెట్టిండ్రు ఈ ఇండియన్ రూలింగ్ క్లాసెస్. అది ఆ రోజు వరకు వచ్చిన అన్ని పొలిటికల్ పార్టీలు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక ఇన్విజిబిలిటీ అనేది మన క్యారెక్టర్ అయి కూర్చున్నది. మనం ఉంటాం కానీ కనిపించం. మనం ప్రభుత్వం దృష్టిలో కనపడం, వాళ్ళ పథకాల రూపంలో మనం కనపడం, వాళ్ళ బడ్జెట్ అలొకేషన్స్ లోపల కనపడం. మనం స్పష్టంగా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, దేశంలో హల్వా బడ్జెట్ అనే హల్వాని పంచుతున్నారు. తయారు చేయడానికి 20 మంది అలా కూర్చుంటే ఒక ఓబీసీ ఉన్నట్టున్నారు, ఒక ఎస్ఏ ఏదో ఉన్నట్టు 20లో 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ఫోటోలో లేరని చెప్పి హల్వాను తయారు చేసేటోళ్ళు అగ్రకులాలే, పంచుకునేది కూడా 2-3 అగ్రకులాలు కంపెనీలకు 25 కార్పొరేట్ కంపెనీలకే పంచుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే మనం డెసిషన్ మేకింగ్ దగ్గర మనం లేకపోవడం అనేది పెద్ద ఎత్తున మన బ్యాక్వర్డ్నెస్కు అది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రోజు వరకు ఆ పరిస్థితి మనకు బాగా తెలుసు. విపి సింగ్ గారు ఎప్పుడైతే మండల్ కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో అనౌన్స్ చేసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్తాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఈ మండల్ కమిషన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తారు. అంటే అధికారంలో అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పొజిషన్స్ లోపల రిజర్వేషన్ రూపంలో వాళ్ళు ఆ సర్వీసెస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో భాగస్వామ్యం అవుతారు. కింది వర్గాలు అధికారంలో భాగస్వామ్యం కాలేరు. కింద వాళ్ళు ఏమైనా అమలు చేస్తోలేదు తప్ప కానీ పాలసీ మేకింగ్ లోపల దేశానికి డైరెక్షన్ ఇవ్వడం లోపల వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు. కానీ ఆ మండల్ కమిషన్ చేయగానే 2 బలమైన ఉద్యమాలు బస్సులను వెనక నెట్టేయడానికి వచ్చినాయి. అదే రోజు వచ్చినాయి. 1990 2 బలమైన ఉద్యమాలు. ఒకటి గ్లోబలైజేషన్, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 లోపల ఈ దేశం లోపల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఆ ఎల్పిజి అనేది దాని కాన్సెప్టే గ్లోబ్ని ఎట్లా క్యాప్చర్ చేయాలని చెప్పి వాషింగ్టన్లో ఉన్న ఇంటెలిజెన్షియా మొత్తం కూర్చొని ఆలోచనలు చేసి చర్చించి, అది యూనివర్సిటీ ప్రొఫెసర్సే కావచ్చు, సైంటిస్టే కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్సే కావచ్చు, కార్పొరేట్ హౌసెసే కావచ్చు, మీడియా హౌసెసే కావచ్చు, అందరూ కూర్చొని, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా కూర్చొని, మనము ఈ లేబర్ యాక్టివిటీ వాళ్ళ అజర్షన్ పెరిగిపోయింది, వాళ్ళ ఇంటర్నెట్ అవసరం ఉన్నది, క్యాపిటలిస్ట్ గెయిన్స్ మనం తెచ్చుకోవాలని అంటే మనం గ్లోబలైజేషన్ ప్రాసెస్ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా వాళ్ళు గ్లోబలైజేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ గ్లోబలైజేషన్లో కన్జర్వేటివ్స్ చాలా హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇక్కడ కూడా ఇండియాలో లోపల కూడా ఇది వాళ్ళకు ఎదిగిన కులాలకు చాలా అనుకూలమైన స్ట్రాటజీ లాగా మనం స్పష్టంగా కనపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు సిస్టంలో ట్రైన్ అయి ఉన్నారు, సిస్టమ్ పొజిషన్స్ ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. గ్లోబలైజేషన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇమీడియట్ క్యాప్చర్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది, కానీ మనలాంటి వాళ్ళకు ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్ తీసుకోవాలో కూడా మనకు సరిగ్గా తెలియదు. ఎక్సెప్ట్ కలెక్టివ్ డిమాండ్స్ తప్ప పర్సనలైజ్డ్ బెనిఫిట్స్ డైమెన్షన్ లోపల మనకి ఏమాత్రం అవగాహన లేదు. ఆ బిజినెస్ ఏ విధంగా రన్ అవుద్ది, పాలసీస్ ఏ విధంగా ఫేవర్ చేస్తుంటుంటారు, సిస్టమ్ని ఏ విధంగా వ్యక్తుల వైపు సమూహాల వైపు ఏ విధంగా మలుస్తారు అనేది మనకు దాని స్పష్టత లేదు. ఎందుకు వాళ్ళు సిస్టంలో మొదటి నుంచి వండుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ఎట్లా వాళ్ళ వైపు మలుచుకోవాలనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి గ్లోబలైజేషన్ మొత్తం ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల, నేను ఆ మధ్య 90s ఒక వ్యాసం రాష్ట్రం అనేది ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది
ఇది గ్లోబలైజేషన్ అనేదానికంటే ఇది అప్పర్ కాస్టైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే ఆ వచ్చే డెవలప్మెంట్ మొత్తం అప్పర్ కాస్ట్ చేతులకు వెళ్ళిపోతున్నది. నేను ఇంకో స్టెప్ ముందు అన్నా, ఇది రెడ్డియైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అని అన్నాను నేను. అంటే వచ్చిందంతా రెడ్డి చేతులకు వెళ్ళిపోతున్నది. లేకపోతే వెరమైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నా, కంబైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నా. అంటే డెవలప్మెంట్ మొత్తం కార్నర్ చేస్తుంది ఈ 2-3 కులాలే. మనకు మాత్రం గ్లోబలైజేషన్, మనం గ్లోబలైజేషన్ ఏంది గ్లోబలైజేషన్? అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత ప్రమాణం ఉంది. మనం ఏదో ఎగ్జిబిషన్లో పోయి ఆ షో పీస్ నుంచి ఎంజాయ్ చేసినట్టు ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడు, లేకపోతే ఈ మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ చూడు. గత 10 సంవత్సరాలుగా వచ్చిన ఈ మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ డెవలప్మెంట్ మన ముందు ప్లాన్ చేస్తున్నారు. ఆ మల్టీ స్టోరీ 40 floors to 60 floors మనం ఎంటర్ కాగలుగుతాం. వాడు అడుగు కూడా పెట్టలేడు. వాడు ప్రిమిసెస్లో కూడా వాడు రానియాడు. మనల్ని లోపల ఎట్టుంటుందో కూడా చూడనియాడు వాడు. అది డెవలప్మెంట్ ఎట్లయితుంది? ప్రజలకు అందుబాటులో లేని డెవలప్మెంట్ అయితే ప్రజలకు అది రీచ్ అయినప్పుడు దాన్ని డెవలప్మెంట్ లాగా చూసే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే డెవలప్మెంట్ లాగా అనొచ్చు. ఏం చేసారు అంటే ఎడ్యుకేషన్ 11% ఉన్న బడ్జెట్ని తీసుకొచ్చి 6% తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలలో 11% నుంచి 6% తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఏం చేస్తున్నది? 10 చేస్తానని చెప్పింది. ఏం చేస్తుంది? అదే 6%, 7% చుట్టూ తిప్పుకుంటూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మాట్లాడుతున్నారు. చదువు లేకుండా ఎక్కడ ప్రాంతం డెవలప్ అవుతుందా? అది అభివృద్ధి అని అనడానికి అవకాశం ఉంటుందా? ఇదంతా మోసం చేయడం కాకపోతే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకా బ్యాక్వర్డైజేషన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంక వేరేది ఏమున్నది? అది వేరేదేం లేదు. సో ఈ గ్లోబలైజేషన్ అనేది ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద 1990 వరకు బీసీలో గుర్తించలేదు. జాతీయ స్థాయిలో ఉద్యోగాలు ఎక్స్పాన్షన్లో కూడా ఉద్యోగాలు వస్తున్నా కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అవకాశాలు దొరకలేదు. ఎంప్లాయ్మెంట్లో పోలేకపోయారు. రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేసినాక ఇప్పుడు మనకు అవకాశాలు వచ్చినాయని చెప్పి మనం ఎంటర్ అవుదామని చెప్పి మనం ఆలోచిస్తున్న స్థితి లోపల గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటైజ్ చేసి పాలిసేస్తున్నాం. రైల్వేస్ను ప్రైవేటైజ్ చేసి, పోర్ట్స్ను ప్రైవేటైజ్ చేసి, ఎయిర్పోర్ట్స్ను ప్రైవేటైజ్ చేసేసి, మైనింగ్ ప్రతి రంగాన్ని ప్రైవేటైజ్ చేసి లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోవడంతో బ్యాక్వర్డ్ క్లాసెస్కు, షెడ్యూల్ కాస్ట్కు, షెడ్యూల్ ట్రైబ్స్కు ఆ ఉన్న రిజర్వేషన్స్ కూడా పొందే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అప్పటి వరకు ఓబీసీ అనే ఒక గుర్తింపు లేకపోవడంతో మనకు ఉద్యోగాల్లో అవకాశాలు రాలేదు. గుర్తింపు వచ్చిన తర్వాత మేము రెడీగా ఉన్నామని చెప్పి మేము సిద్ధపడితే ఉద్యోగాలు తీసుకుని ప్రైవేట్ రంగం లోపల పెట్టడం జరిగింది, ప్రైవేట్ సెక్టర్లో పెట్టడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్లో పెట్టడం అని అంటే దాన్ని మళ్ళీ కాస్టైజ్ చేయడమే, ప్రైవేట్ రంగాన్ని అప్పర్ కాస్టైజ్ చేయడమే, బ్రాహ్మినైజ్ చేయడమే, బనియాయిజ్ చేయడమే, మార్వాడియైజేషన్ చేసుకుంటూ పోవడమే, రాజపూతైజేషన్ చేసుకుంటూ పోవడమే. అది మన శక్తులకు, మన వ్యక్తులకు, మన సమూహాలకు, మన వాళ్ళకు ఏమాత్రం అందుబాటులోకి రాకుండా పోయే స్థితిని తయారు చేసుకోవచ్చు. అదొకటి. రెండోది హిందుత్వ ఎజెండా. ఒకవైపు మండళ్ళు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మండళ్ళు ఉద్యమం ముందుకు వస్తుంటుంటే వాళ్ళు రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకొచ్చి అడ్డం తీసుకొచ్చి పెట్టింది. రామజన్మభూమి ఉద్యమాన్ని అడ్డం తీసుకొచ్చి అద్వాని గారి రథయాత్రలో ఈరోజున్న ఓబీసీ ప్రధానమంత్రి మోడీ గారు రథయాత్ర ఫెసిలిటేటర్గా వండుకుంటూ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్కి వ్యతిరేకించిన వ్యక్తులు వీళ్ళంతా. బీసీ రిజర్వేషన్స్ను ఇవ్వడానికి వీలు లేదని చెప్పి వీపీ సింగ్ గారిని ఒక డెవిల్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ అడ్డుకున్న స్థితి మనకు బాగా తెలుసు. వీపీ సింగ్ ప్రభుత్వానికి సపోర్ట్ విత్డ్రా చేసింది బీజేపీ ప్రభుత్వం ఆ రోజు. నవంబర్ 7 అనుకుంటా, నవంబర్ 7, 1990లో. ఆగస్టు 7 అయితే 3 నెలలనే దాన్ని గవర్నమెంట్కి కూలగొట్టడం జరిగింది. ఏంటంటే రామజన్మభూమి చెప్పడానికి, రామజన్మభూమి అడ్డుకునేది మాత్రం బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్. సో ఈ 2 ఉద్యమాలు మన ఫార్వర్డ్ మార్చ్ను అడ్డుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మనం ముందు పోయేటోనో ఆగిపోయినాం. ఇంకా 90s లోపల ఎప్పుడైతే మండల్ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిందో ఆ రోజు యూపీ ఎలక్షన్స్ మనం జరుగుతున్నప్పుడు చూసినా మనం మిలే ములాయం కాంచీరామ్ హవామే ఉడిగే అనే ఒక స్లోగన్ కూడా వచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. అంటే ఎస్సీ బీసీలు అందరూ కలుస్తున్నారు, ఈ అగ్రకుల ఎజెండా ఎగిరిపోతుంది అనేది ఆ రోజు ఉన్న స్లోగన్. దాంట్లో భాగంగా వాళ్ళు యూపీ ప్రభుత్వాలు క్యాప్చర్ చేయడం జరిగింది. దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చక్కగా అర్థం చేసుకొని కాంచీరామ్ గారిని ములాయంకు వ్యతిరేకంగా తయారు చేసి ఆయన విత్డ్రా చేసి బీజేపీ సపోర్ట్ తోటి 195 గవర్నమెంట్ ఫామ్ చేయడం, తర్వాత కాంచీరామ్ గారిని, మాయావతి గారిని డంప్ చేయడం. అంటే ఇద్దరు ప్రామినెంట్ లీడర్లను
ముందు విడగొట్టడం, తర్వాత ఇద్దరిని ఖతం చేయడం అనేది వాళ్ళు చేసిన రాజకీయాలు ఈ రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా. సో మండల ఉద్యమం మనం ముందుకు పోతుంటుంటే ఒకవైపు మందిర ఉద్యమము, రెండో వైపు గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఉద్యమం, ఈ రెండు ఉద్యమాలు ఈ రోజు దాకా మనల్ని అడ్డుకుంటున్న స్థితి మనం. ఇంకొక అంశం మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే మండల ఉద్యమం అడ్వాన్స్ అవుతున్నప్పుడు పైన ఉన్న కులాలు మొత్తము బీజేపీ వైపు ర్యాలీ అవ్వడం అనేది అప్పటి రోజుల్లో స్టార్ట్ అయింది. మరాఠాసు ర్యాలీ అయింది, పతిదారులు ర్యాలీ అయింది, జాట్సు ర్యాలీ అయింది. పైన ఉన్న కులాలు మొత్తం బీజేపీ చుట్టూ ర్యాలీ అయింది. కాబట్టి 98, 99 లోపల మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన స్థితి తెలుసు, మనకు తెలుసు.